ఇది ఇన్కాంటినెన్స్ అంటాము, యూరినరీ ఇన్కాంటినెన్స్. ఇట్ కెన్ బి స్ట్రెస్ అంటాము, రెండు ఉంటాయి అందులో మళ్ళీ. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ ఒకటి, అర్జ్ ఇన్కాంటినెన్స్ ఒకటి. అర్జ్ అంటే మన జనరలీ మనము యూరిన్ పాస్ చేయాలన్నా, మోషన్ పాస్ చేయాలన్నా వి కెన్ హోల్డ్. మనకి టైం ఇప్పుడు కన్వీనియంట్ గా లేకపోతే we can hold for ఎంతసేపు అంటే అంతసేపు. కానీ అర్జ్ వాళ్ళకి అట్లా వెళ్ళాలి అనిపించినప్పుడు వెంటనే వెళ్ళిపోవాలి, లేకపోతే దే విల్ లీక్ అనమాట. రైట్. స్ట్రెస్ అన్నప్పుడు ఇప్పుడు వెన్ ద ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ రైజెస్, ఎప్పుడు రైజ్ అవుతుందండి? కాఫ్ లో, లేదు నవ్వినప్పుడు, తుమ్మినప్పుడు, ఈ దగ్గినప్పుడు, ఇట్లాంటి ఎప్పుడైతే ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ రైజ్ అవుతుందో అగైన్ దే విల్ లీక్. ఇది ఎందుకంటే ఇప్పటిదాకా నేను చెప్పినట్టు నార్మల్ డెలివరీస్ లో ఇట్ ఇస్ క్వైట్ కామన్. నేను చెప్పాను కదా, ఆ టిష్యూస్, ఆ ఎండోపెల్విక్ ఫేషియా, మజిల్స్ అన్ని దెబ్బతిని ఆ సపోర్టింగ్ టిష్యూ లాస్ అయ్యి ఈ యూరినరీ బ్లాడర్ కూడా జారుతుంది అనమాట కిందికి. ఈ యురెత్రా ఎక్కడి నుంచి అయితే ఎగ్జిట్ యూరిన్ బయటకు వస్తుందో దానికి కూడా సపోర్టివ్ టిష్యూ ఉంటుంది. అవన్నీ లూజ్ అయిపోతాయి, ఐ మీన్ అది వీక్ అయిపోతాయి, అవన్నీ వీక్ అవుతాయి. ఇది ఒకటే రీజన్ కాదు, కొందరికి బై జెనెటిక్ లూజ్ టిష్యూస్ ఉంటాయి, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లో, లేకపోతే నర్వ్ డిజార్డర్స్ లో. ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఎక్కువ బరువులు ఎత్తటము, స్ట్రెన్యూస్ వర్క్ చేసినప్పుడు, ఈ క్రానిక్ కాఫ్, ఆస్థమాటిక్స్ కి, ఇట్లాంటి వాళ్ళకు కూడా అవి లూజ్ ఉంటాయి టిష్యూస్. అప్పుడు ఈ యూరిన్ లీక్ అనేది ఉంటుంది. నేను మీకు ఒకటి చెప్తాను, ఈ ఇష్యూ ఎవ్వరు బయటికి రారండి. అది అంటే చెప్పుకోరు. సిజేరియన్ వాళ్ళకు కూడా అవ్వచ్చు, ఎందుకంటే కొద్ది వరకు ట్రయల్ లేబర్ ఇస్తాము, మధ్యలో తీసుకెళ్తాము, నార్మల్ అవ్వట్లేదు బేబీకి, కష్టం అని. సో అప్పుడు కూడా దెర్ విల్ బి సపోర్టివ్ టిష్యూ డ్యామేజ్ ఉంటుంది. కరెక్ట్. ఎవ్వరు కూడా అన్ని చెప్తారు కానీ ఇది మటుకు చెప్పరు. ఎడ్యుకేటెడ్ లేడీస్ దే కమ్ విత్ హస్బెండ్స్, ఎంత ఎడ్యుకేటెడ్ ఉంటారు, కానీ వాళ్ళ హస్బెండ్ ముందు ప్రాబ్లం చెప్పుకోవాలంటే మాత్రం ఇబ్బంది. చెప్పరు. ఒక లేడీ అయితే షీ టోల్డ్, నాకు ఇట్లా అవుతుంది అంటే ఎంత సివియర్గా ఉందమ్మా, ఒకవేళ అందరికీ వెంటనే ఎవరం సర్జరీస్ చెప్పమండి, విల్ టెల్ ఆల్ రెమెడీస్. సో ఇది సివియర్గా లేకపోతే యూ కెన్ హోల్డ్ ఆన్, మీరు పెల్విక్ ఎక్సర్సైజ్ చేసుకోండి, కిగెల్స్ ఎక్సర్సైజ్ చేసుకోండి, చైర్స్ వచ్చినాయి ఇప్పుడు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఆ మజిల్స్ని స్టిమ్యులేట్ చేసి ఇట్ విల్ స్ట్రెంథెన్ దోస్ మజిల్స్. అంటే ఇది 100% ఎఫెక్టివ్ అని చెప్పలేము, ఓవర్ పీరియడ్ ఆఫ్ మంత్స్ చేస్తుంటే దే కెన్ రీగెయిన్ లిటిల్ స్ట్రెంగ్త్. సర్జరీ అంటే ఎగ్జాక్ట్లీ వాట్ యు డూ అంటే పర్టికులర్ సిచ్యువేషన్ కంటే ఏం చెప్తారు? వీటికైతే టీఓటీ చేస్తామండి, ఓన్లీ యురెథ్రల్ అయితే. సిస్టోసిల్ అంటాం, యూరినరీ బ్లాడర్ కూడా కనుక జారితే వీ విల్ డూ సేక్రోకాల్పోపెక్సీస్ అంటాయి అని ఉంటాయి, యాంటీరియర్ కాల్పోరఫీ అంటే సిస్టోసిల్ రిపేర్, ఆ యూరిన్ బ్యాగ్ ని పైకి జరిపి దాన్ని స్ట్రెంథనింగ్ టిష్యూని అంతా సూచర్ చేస్తాము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. రైట్. కానీ మెనోపాజ్ని హార్మోన్స్ ఇచ్చి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పోస్ట్పోన్ చేయొచ్చు కదా. అంటే ఆర్ యు రెడీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇన్ కేస్ ఎవరైనా వస్తే, లేదండి కొద్ది రోజుల పాటు మెనోపాజ్, ఐ డోంట్ వాంట్ టు ఫేస్ ద మెనోపాజ్ రైట్ నౌ, సో ఐ వాంట్ టు కంటిన్యూ. ఆఫ్ కోర్స్ అట్లా అంత ఇన్ఫార్మ్ నాలెడ్జ్ తో వస్తే దర్ ఇస్ నో హార్మ్, వీ కెన్ గివ్ దెమ్. See, if someone wants to take the advantage of hormones, వాటి పాజిటివ్ ఎఫెక్ట్, మీరు అడిగినట్టు ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు, ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ద బ్లడ్ టు ఫ్లో అవుట్, రైట్? హార్మోన్స్ తోటి, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ తోటి మనకి బోన్ మినరల్ డెన్సిటీ పెరుగుతుంది, ఎగ్జాక్ట్లీ ఆస్టియోపోరోసిస్ ఛాన్సెస్ తగ్గుతాయి, ఈజీ ఫ్రాక్చర్స్, బోన్ వీక్ అవ్వకుండా ఈజీ ఫ్రాక్చర్స్ కాకుండా ఇట్ ప్రొటెక్ట్స్. అదొకటే కాదు, హెల్దీ ఫ్యాట్ని, లిపిడ్ ప్రొఫైల్ని చాలా హెల్దీయర్గా చేస్తుంది. ఎట్లా అంటే టోటల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నిటిని తగ్గించి హెచ్డిఎల్ విచ్ ఇస్ ద ఫేవరబుల్ కొలెస్ట్రాల్ దాన్ని పెంచి మనకి హార్ట్ డిజీజ్ రాకుండా ఇట్ విల్ హెల్ప్ అనమాట. రైట్. ఇది కాకుండా మెయిన్గా వాసోమోటార్ సిమ్టమ్స్, హాట్ ఫ్లాషెస్ అంటాము, అసలు దానితోనైతే కొందరు డిప్రెషన్కి కూడా వెళ్ళిపోతారు. అసలు మెనోపాజ్ అనేది ఇంకో పెద్ద సబ్జెక్ట్. వాళ్ళకి అప్పటిదాకా చాలా సాక్రిఫైజింగ్ ఉన్న లేడీ, షీ వాంట్స్ ఆల్ అటెన్షన్ ఫ్రమ్ హస్బెండ్, చిల్డ్రన్, ఇరిటేటింగ్ గా తయారవుతారు, మీరు నన్ను చూడట్లేదు, అన్ని టైప్స్, ఇవన్నీ హార్మోన్ ఎఫెక్ట్స్ అండి. సీరియస్లీ? యా జరుగుతాయి అవన్నీ. సో అట్లా ఆ అడ్వాంటేజ్ తీసుకోవడానికి వీ క్యాన్ గివ్ హార్మోన్స్, హెచ్ఆర్టీ అంటాము, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. ఇట్ ఈస్ అడ్వకేటెడ్ టిల్ 65. మన దగ్గర తీసుకోం, కానీ ఎందుకంటే దానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ చెప్తాం కదా, బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ఉంటుంది దానికి, ఆ బ్లడ్ క్లాట్ అయ్యి ఇట్ కెన్ గో టు బ్రెయిన్, హార్ట్, ఇట్లాంటివి. తర్వాత రిస్క్ ఆఫ్ లిటిల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. ఇవన్నీ 10 years, బ్రెస్ట్ క్యాన్సర్ అయితే 10 years, మోర్ దెన్ 10 years తీసుకుంటే. సో లివర్ డిజార్డర్స్లో ఇవ్వకూడదు, కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయి. తర్వాత మన వాళ్ళు ఎస్పెషలీ ఇండియన్స్ ఏంటి,
హ్యాపీగా 51 యావరేజ్ ఏజ్ ఆఫ్ మెనోపాజ్ ఇస్ 51 ఇయర్స్. సో 51 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. ఆఫ్టర్ 40 ఇంకెప్పుడు వస్తుంది, డాక్టర్ ఎప్పుడు వస్తుంది. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే దాని తర్వాత ఇంకా కాంప్లికేషన్స్ ఉంటాయి. మేమైనా బ్లడ్ టెస్టులు చేసుకోవచ్చా? అసలు 40 తర్వాత హార్మోన్స్ ఫ్లక్చుయేట్ అవుతుంటాయి కదా, అయినప్పుడు హ్యాపీగా వచ్చేస్తారు. మనం 3 months రాలేదు నాకు మెనోపాజ్ వచ్చినట్టేనా? లేదమ్మా, ఇట్ ఈస్ క్వైట్ కామన్. దీని అంతా పెరిమెనోపాజల్ ఫేజ్ అంటాము. మెనోపాజ్ వచ్చే ముందు 6 to 8 years బిఫోర్ ఇదంతా ఫ్లక్చుయేషన్స్ కామన్. 2 నెలలకు రావచ్చు, ఒక్కొక్కసారి 20 daysకే రావచ్చు. యాజ్ లాంగ్ యాజ్ మీకు పీరియడ్ హెవీ లేకపోతే, బ్లీడింగ్ హెవీ లేకపోతే, తొందరగా వచ్చినా పర్వాలేదు, లేట్ వచ్చినా పర్వాలేదు. మాకు ఏమైనా బ్లడ్ టెస్ట్ చేయరా, ఇంకా బాగా విసుకొస్తుంది, ఎట్లా తెలుసుకోవాలి? నో నీడ్ ఆఫ్ బ్లడ్ టెస్ట్. దెర్ ఈస్ నో టెస్ట్ అండి ఇది మీకు మెనోపాజ్ ఇప్పుడు వస్తుంది అని చెప్పడానికి. వచ్చినాక ఉంది FSH హార్మోన్ చేయొచ్చు, కరెక్ట్, వచ్చినాక తెలుస్తుంది, కానీ నీకు ఈ టైంలో వస్తుంది అని మేము అసలు చెప్పలేము. అంటే హార్మోనల్ ట్రీట్మెంట్ ఏదైతుందో అది ఇంజెక్టబుల్స్ అండి, లేకపోతే అదర్వైజ్ టాబ్లెట్స్? ఓరల్ టాబ్లెట్స్. అవునా? ఓరల్ టాబ్లెట్స్. సో ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అని ఉంటుంది. యావరేజ్ ఏజ్ ఆఫ్ మెనోపాజ్ 51 అనుకున్నాం కదా, కొందరికి 40 బిఫోరే డ్యూ టు క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కానీ, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కానీ 40 బిఫోర్ ఆగుతుంది. వాళ్ళైతే ఖచ్చితంగా హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన బెనిఫిట్స్ అన్నీ వాళ్ళకి ఉండవు కదా. సో ద ఏజ్ బిఫోర్ దేర్ బయాలజికల్ ఏజ్ లాగా. సో అవి ప్రివెంట్ చేయడానికి HRT అనేది తీసుకోవాలి, రెగ్యులర్గా కాల్షియం సప్లిమెంటేషన్స్ తీసుకోవాలి. సో ఇట్ ఈస్ ఎ సింపుల్ హార్మోన్. యూట్రస్ ఉన్న వాళ్ళకి ఒక రకం హార్మోన్ ఇస్తాము, అంటే ఈస్ట్రోజన్ విత్ ప్రొజెస్ట్రాన్ ఇస్తాము, రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి దాంతోనే. రైట్. యూట్రస్ లేని వాళ్ళకి ఇంకొక టైప్ ఆఫ్ హార్మోన్ ఇస్తాం, అది కూడా టు నెగేట్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఈస్ట్రోజన్ అనమాట.